హలో నెల్లూరు, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు మన ఇరగాలమ్మ టెంపుల్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి శ్రీవారి విల్లాస్ని ఒక టూర్ చేద్దాం. సో ఎంట్రన్స్ అంతా అదిరిపోయింది. ఫస్ట్ అయితే మనం బ్రోషూర్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకేనంటే అసలు ప్రాజెక్ట్ గురించి మనకి బ్రోషూర్లో తెలుస్తుంది. బేసిక్ అలా టచ్ చేసుకుంటూ వెళ్దాం. బ్రోషూర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ క్లియర్గా అంతా బ్రోషూర్లు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా 9 acres గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అంట. సో పైన డిజైన్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్ 4 bedroom వస్తుంది, తర్వాత వరుసగా కూడా 3 bedroom. 4 bedroomకి 45 అంకణాల ల్యాండు, గ్రౌండు అండ్ 4700 square feet కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. 3 bedroomకి అయితే 30 అంకణం గ్రౌండు అండ్ 2700 square feet కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. ఓకే, దీని విషయానికి వస్తే ఇలా ఉందన్నమాట. ఓకే, గుడ్, లెట్స్ గో. వావ్, ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ వచ్చేసి ఉన్నాయి. అంటే మ్యాక్సిమం బుక్ అయిపోయినాయి ఇందులో. అంటే ఇంకెన్ని ఉన్నాయి ఏంటి అని అడిగితే ఒక 8 ఏమో ఉన్నాయంట ఓన్లీ. అంటే 70 విల్లాస్లో ఒక 8 విల్లాస్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇదంతా కానీ ప్లే జోన్ ఏరియా. ఈవినింగ్ టైం అయితేనేమి, మార్నింగ్ టైం, హాలిడేస్లో పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది. ఓకే, గుడ్. ఓకే, మనం అయితే హౌస్ దగ్గరకు వచ్చేసాం. ఇది 4 bedroom విల్లా. ఓకే, పెద్ద హాలు, ఓపెన్ కిచెన్. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. అందరూ కూడా ఓపెన్ కిచెన్ ఇస్తున్నారు. ఎందుకంటే మన ఇళ్ళల్లో ఒక పర్సను ఎప్పుడు మ్యాక్సిమం కిచెన్లో ఉండరన్నమాట. సో అక్కడి నుంచి మాట్లాడుకుంటూ ఉండడానికైతేనేమి, లేదా మన హాల్లో ఉన్న విధంగానే ఉంటుంది అనమాట కిచెన్లో ఉన్నా కానీ. సో ఒకవేళ పని మనిషిని పెట్టుకున్న ఆవిడ ఎలా వండుతుంది ఏంటి అసలు అదైనా. సో బోత్ ఆర్ 2 విధాలుగా మంచిదే. ఇక్కడ హాల్లో ఒకటి కనెక్టింగ్ బాత్రూమ్ ఇచ్చున్నారు, లిఫ్ట్. ఓకే, ఓకే, అంతా కూడా సెంట్రల్ ఏసీ ఇచ్చున్నారండి. ఇది వరకు కింద ఒక బెడ్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూము, వెస్టర్న్ టాయిలెట్. ఇది పైకి వెళ్దాం, పరిస్థితి ఏమిటో చూద్దాం పైన. ఓకే, ఎక్కడ పట్టినా ఓపెన్ స్పేస్ బాగా. అంటే విల్లా అంతే ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంటుంది కన్స్ట్రక్షన్లో కూడా, కామనే. ఓకే, అన్నీ కూడా వెస్టర్న్ టాయిలెట్సే ఇచ్చున్నారు మ్యాక్సిమం. పూజ గది పైన ఇచ్చారు. ఒకవేళ మనకి కింద ఉంటే బాగుండని అనుకునే కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళు కింద షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్. ఈ బాల్కనీ చాలా ఇంపార్టెంట్. బాల్కనీలో కూర్చొని మార్నింగ్ ఈవినింగ్ టైంలలో టీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. అంటే ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఈ యొక్క స్పెసిఫిక్ విల్లాస్ కాన్సెప్ట్లో మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది. సపోజ్ ఈ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ 70 విల్లాస్ ఉన్నాయి. 70 విల్లాస్లో 70 రిచ్ ఫ్యామిలీస్ వస్తాయి. అంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్చే. అంటే 1 కోటి పైన వాళ్ళు ఇల్లు కొంటున్నారు అని అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వాళ్ళ ఆలోచనలు, సేమ్ టైము కొత్త బిజినెస్ ప్రపోజల్స్ అయితేనేమి, ఏవైనా సరే మెనీ ఆప్షన్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అదొక ప్లస్ పాయింట్ ఇటువంటి రిచ్ ఏరియాస్కి వచ్చినప్పుడు. అండ్ కొత్త పరిచయాలు మన ఇక్కడ ఇప్పుడు సపోజు ఈ నెల్లూరు సిటీలో ఏదైతే ఈ 70 రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారు, 70 రిచ్ ప్రాజెక్ట్స్ గురించి మీరు ప్లాన్ చేయొచ్చేమో, లేదా కొత్త బిజినెస్ ప్రపోజల్స్ని తీసుకురావచ్చేమో. అలాంటివి జరుగుతూ ఉంటాయి. పెట్టిన డబ్బు వితిన్ డేస్లో సంపాదించే రోజులు కూడా ఉంటాయి.
ఇక్కడ బడ్జెట్ చూసుకుంటే 4BHK వచ్చేసి 2.5 crore, 3BHK వచ్చేసి 1.5 crore చెప్తున్నారు. వావ్! ఈ విల్లా ఎవరు తీసుకుంటారు ఏమో కానీ నిజంగా వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి దీన్ని మోడల్ విల్లా చేస్తున్నారు. నాకు తెలిసి ఇది కాస్ట్ ఉంటుంది, ఇది రెగ్యులర్ ప్రైస్కి రాకపోవచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ పార్క్ ఉంది. ఈవినింగ్ టైమ్స్లో వాక్ చేసుకోవడానికి అయితేనేమి అలా వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చున్నారు. ఇది 3BHK. ఒకసారి ఈ లైట్ ఏంటో బ్లింక్ అవుతూ ఉంది, ఏమైంది అంటే కెమెరా ఇష్యూ అయి ఉండొచ్చు. ఓకే, సెట్ అయిపోయింది. ఓకే, మనకి ఎంట్రన్స్లోనే టీవీ సెటప్ ఉంది మంచిగా. ఇది ఓపెన్ కిచెన్, అన్నీ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చేస్తున్నారండి. చెప్పానుగా ఇది ట్రెండ్ ఇప్పుడు. ఇది కామనే, కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇది కూడా వెస్టర్న్ టాయిలెట్. పైన పరిస్థితి ఏందో చూద్దాం. ఓకే, సీలింగ్ మంచి డిజైను. ఒక బెడ్రూమ్, సేమ్ రైట్ సైడ్ అంతా కబోర్డ్స్ ఇచ్చున్నారు అన్నిటికి కూడా. లెఫ్ట్ సైడు వాష్రూము. ఇక్కడ కూడా దేవుడి గుడి పైనే ఉంది దేవుడి రూము. ఒకవేళ మీరు కావాల్సి అనుకుంటే కిందకి కూడా షిఫ్ట్ చేయొచ్చు, లేదు అదే సరిపోతుంది అనుకున్నా కానీ అదే కంటిన్యూ అవ్వచ్చు. అది ఏంటంటే ఆయన నేనే కనిపిస్తున్నా అద్దంలో, దారుణంగా ఉన్నా. ఓకే, బాల్కనీ. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఈ బాల్కనీ అనేది కంపల్సరీ. ఎందుకంటే అగ్గిపెట్టెలో ఉన్నట్టు ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు బయటకు వచ్చి గాలి పీల్చుకుంటే మంచిది కదా. గాలి అంటే గుర్తొచ్చింది, మనకి ఒక్కటే జీవితం అబ్బా. ఈ ఒక్క జీవితంలో సిటీలోనే ఉండి ఆ సిటీలో ఉన్నటువంటి పొల్యూషన్నే పీల్చుకుంటూ బతికే కంటే ఇలా ఒక కమ్యూనిటీలోకి వచ్చి సిటీకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, ఒక 5 kilometers 4 kilometers అట్లా ఉంటుంది. ఇది సేమ్ టైము అంటే అంత పొల్యూషన్ ఉంటుంది ఇక్కడ, ఎయిర్ ఉన్నంతలో కొంచెం మంచిగా ఉంటుంది. సో ఒకటే జీవితం కదా, ఈ జీవితాన్ని మనం ఎయిర్ నెట్టర్ను ఫిల్టర్ చేయలేం. ఫిల్టర్గా ఉండేటటువంటి ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిదేగా. అది ఓకే, మనకి ఇక్కడ ఇది క్లబ్ హౌసు. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూలు. ఇక్కడి నుంచి మనం ఇందాక అక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాను. యాక్చువల్లీ గ్రౌండ్ వచ్చేసి మనకి మినీ ఫంక్షన్ హాల్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి మినీ జిమ్ వస్తుంది. ఇక్కడ ఇది ఆఫీస్ రూమ్, ఇది జిమ్ము. ఏది ఏమైనప్పటికీ ఈ విల్లాస్లో ఒకరు మీరు కూడా అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి విల్లాని బుక్ చేసుకోండి, ముందుగా విజిట్ చేయండి.